సర్నేమ్తో సమస్య. పేరు తర్వాత ఇంటి పేరు ఉంటేనే ఆమోదం. ఆ విధంగానే ఆన్లైన్ ఎస్ఐఆర్ ఫారం సాఫ్ట్వేర్ రూపకల్పన, ఎన్నికల సంఘం తీరుపై దక్షిణాదిల విమర్శలు. ఏంటంటే ఇప్పుడు పేరున్నది, ఫలానా పేరున్నది, యనుమల రేవంత్ రెడ్డి అని అంటాం. మనం సౌత్ ఇండియాలో ఎట్లా ఉంటుందంటే ఇంటి పేరు ఫస్ట్ పలుకుతాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇట్లా కొన్ని ఇంటి పేరు ఫస్ట్ వస్తాయి, పేరు తర్వాత వస్తాయి. మన సౌత్ ఇండియాలో ఇట్లనే పిలుచుకుంటాం. మనం ప్రతి దాంట్లో కూడా పేర్లు కూడా ఇట్లనే ఉంటాయి. మన రేషన్ కార్డులో కావచ్చు, ఆధార్ కార్డులో కావచ్చు, ఎన్నడన్నా కావచ్చు, ఫస్ట్ ఇంటి పేరు ఉంటే తర్వాత మన పేరు వస్తుంది. నార్త్లో ఏం చేస్తారంటే ఇక ఇట్లా పేరు రేవంత్ రెడ్డి యనుమల, రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి, ఈ ఇంటి పేరు తర్వాత వస్తుంది అన్నాడు. అదే సాఫ్ట్వేర్లు అట్లనే పొందుపరిచినట్ట ఈ తర్వాత రాయాలంట. వీటి వల్ల చాలా ప్రాబ్లం అవుతున్నది, చాలా ప్రాబ్లం అవుతుందట. ఎందుకంటే వాళ్ళ అలవాట్లని మన మీద రుద్దుతున్నారు. మనం వెనుకట వాస్తవానికి ఓ పాతకాలం లాంటి వాళ్ళని అడగండి. ఈ బాబ్రీ మసీదు కూలగొట్టక ముందుకు, ఈ పంచాయతీ నడవక ముందుకు రామాయణం చూసేది, ఇట్లా యుద్ధాలు జరుగుతున్నాయి అనేది తెలుసుకునేది అంతవరకే. కానీ రావణాసురుడు మంచోడు కాదు, రాముడే మంచోడు అంటే ఈ ఈ రకంగా ఏంటంటే రాముడిని ఎక్కువ ఎక్కడ కొలుస్తారంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ కొలుస్తారు. మనము శివుణ్ణి కొలుస్తాం ఎక్కువ. సౌత్ ఇండియా మొత్తం శివుడు వెంకటేశ్వర స్వామి, మనము మన దేవుళ్ళని మనం ఇక్కడ కొలుచుకుంటాం. నార్త్ ఇండియన్స్ మొత్తం రాముణ్ణి కొలుస్తారు. మనం శివభక్తులం. రావణాసురుడు కూడా శివభక్తుడే, శివుని పూజనే చేస్తాడు. రాములు వాళ్ళు నార్త్ ఇండియన్స్. అది కూడా మన మీద రుద్ది కల్చర్ని మన మీద రుద్దుతున్నారు. కానీ మన కల్చర్ని వాళ్ళు ఎందుకు రుద్దుకుంటలేరు? శ్రీశైలంకు నార్త్ ఇండియన్స్ వస్తారా? కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఇక్కడిక్కడ వాళ్ళమే. మన దేవుణ్ణే మనం కొలుచుకుంటాం శ్రీశైలంలో. తిరుపతికి వస్తారు మళ్ళీ అందరూ నార్త్ ఇండియన్స్. బాలాజీ అంటారు, వాళ్ళకి ముంబైలో ఉంటారు కదా, బాలాజీ అని వస్తారు. అట్లా ఏదో చూసిపోదామని. అట్లా చాలా వాళ్ళకు మనకు చాలా తేడా ఉన్నది. అత్యధిక దేవుళ్ళు సౌత్ ఇండియాలోనే ఉన్నారు. హిందువులు కూడా సౌత్ ఇండియాలోనే ఉన్నారు. కానీ బీజేపీని సౌత్ ఇండియాలో దగ్గరకు రాణిస్తలేం. ఎందుకంటే ఈ మతపరమైన పంచాయతీలు పెడతారు. మనము వెనకటి నుంచి కూడా అన్ని మతాలను కలుపుకొని ఒక అన్నదమ్ములలాగా కలిసిమెలిసి ఉంటున్నాం సౌత్ ఇండియాలో. పంచాయతీ లేకుండా వీళ్ళు వచ్చి పంచాయతీలు పెడుతున్నారు. నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ ఇండియాలో పంచాయతీలు పెడుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మన సౌత్ ఇండియాలో ఉన్న బీజేపీ నాయకులకు తెలుసు, అన్నీ తెలుసు, కానీ పదవులు కావాలి, మూసుకొని ఉంటారు. వీళ్ళు చెప్తారు ముచ్చట్లు. అట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవి కాదు ఇంకా రకరకాలు మన మీద రుద్దుతున్నారు అన్నట్టు. ఈ ఎస్ఐఆర్లో కూడా దాదాపు మిగతా పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ బీకేస్తారు. వీళ్ళు ఓట్లన్నీ రాసుకొని పోతారు, ఆడ కూర్చుంటారు, ప్రక్షాళన చేస్తారు. ఎవరు ఓటు ఉంచాలో, ఎవరు ఓటు బీకేయాలి అనేది వీళ్ళంతా చూసుకుంటారు. వీటికన్నిటికీ స్వస్తి పలకాలి అంటే 2029లో మార్పు రావాలి. ఖచ్చితమైన మార్పు తీసుకురావాలి. వేరే వాళ్ళని గుసబెడితేనే కానీ ఏం జరుగుతుందనేది ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేద్దాం. ఓడోడు అంటాడు రాహుల్ గాంధీకి ఇవ్వాలనా? అరే రాహుల్ గాంధీ ఏం తక్కువ చేసిండ్రు నాయన? వాళ్ళ కుటుంబం దేశానికి ఏం తక్కువ చేసింది? వాళ్ళ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలలో మెయిన్ ప్రధానమైన కుటుంబమే వాళ్ళది. ఆ ఒకటే కుటుంబం ఉన్నది. ఇంకెవరు కనబడతారు చెప్పు? ఇక మీరు ఆలోచన చేయరు. వాళ్ళేం కోట్లు సంపాదించుకుని ఏం సుఖపడతలేరు, ఏం అనుభవిస్తలేరు. ఆయన పెళ్లి కూడా చేసుకోలేరు రాహుల్ గాంధీ. ఆయనకి ఏం ఆస్తులు కావాలన్న ఆశ కూడా లేదు. దేశం కోసం చరిత్రలో చూద్దాం, మంచి పరిపాలన అందిద్దాం, విద్యార్థుల కోసం మంచి పనులు చేద్దాం అనే ఆలోచన ఉన్నది. ఏమంటారు కాంగ్రెస్ ముస్లింలు ఎవరు? పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ మన దేశంలోనే ఉన్నారు. ఇక్కడున్న ముస్లింలు బరాబర్ బల్ల గుద్ది చెప్తున్నారు, ఛాతీ మీద గుద్దుకోని చెప్తున్నారు. హమారా భారత్ మాతాకి జై అని కూడా అంటారు చాలామంది. మేము ఇండియన్ ముస్లిమ్స్కు బయట ప్రపంచ దేశాలలో రెస్పెక్ట్ ఉంటుంది, పాకిస్తాన్ ముస్లింలకు ఉండదు రెస్పెక్ట్. గుర్తుపెట్టుకోరు. ఇండియన్ ముస్లిమ్స్ వేరు, పాకిస్తాన్ ముస్లిమ్స్ వేరు. ఎంతరో కొంతమంది కొంత ఆర్థిక పరిస్థితులు బాగలేక కొన్నిటికి వ్యసనాలకు లొంగి టెర్రరిజంలో కలిసిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అటువంటి అవకాశాలు లేవు. టెక్నాలజీ పెరిగింది. ఎవడు ఏం చేస్తుండే చీమ చిటుకుమన్నా ఎమ్మటే అలర్ట్ అయిపోతుంది, తీసుకుపోయి లోపలేసి తోముతూనే ఉంటారు. ఇప్పుడు అటువంటివి లేవు, సాగవు. టెక్నాలజీ పెరిగింది.
ఏం బీజేపీ వచ్చినాక ఏం కొత్త ఏం తీసుకురాలే. ప్రపంచ దేశాలు అన్నిట్లలో టెక్నాలజీ పెరిగింది, దాంతోపాటు భారత్లో కూడా టెక్నాలజీ పెరిగింది. కానీ భారత్ ఏం అభివృద్ధి చెందలే. పేద దేశమే, టెక్నాలజీని కొనుక్కుంటున్నాం అంతే. అందుకని ఇటువంటి వాళ్ళు ఇట్లా వచ్చేసి అధికారంలో శాశ్వతంగా ఉండాలి, ఎస్ఐఆర్ తీసుకొచ్చి ఓటు తొలగియాలి, ఇక రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే డైవర్షన్. ఇవన్నీ చేస్తే ఏంటంటే వాళ్ళు చేసిన పరిపాలన గురించి మర్చిపోతాం కదా, మన నడ్డి విరుస్తున్నది మర్చిపోతాం. రాజు పావురం కథ ఉంటుంది. రాజు పావురం ఈగలు మొత్తం బీకేస్తుంటుంది, దాని రక్తాలు గారిన ఆపకుండా. నొప్పి తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మొత్తుకుంటుంటుంది, లెస్స తిడుతుంటుంది రాజుని బీకలు బీకుతుంటే. తర్వాత అక్కడ కింద పడేస్తాడు, కింద పడేసి తర్వాత ఇత్తులేస్తాడు. ఇత్తులేసి రాజు పోయి రాజు పని రాజు చేసుకుంటుంటాడు. ఆ ఇత్తులు తినుకుంటే పావురం ఏమనుకుంటుంది, అమ్మ మా రాజు ఎంత మంచోడు, పీకితే పీకిని కానీ తిట్టడానికి అయితే ఇత్తులేసిన. ఆ ఈగలతోని ఇంకా ఆయన ఏవో చేస్తాడు. ఆ ఈగలతోని ఎన్నో చేయవచ్చు, కానీ దీనికి వేసిన ఇత్తులు గిన్ని. ఆ ఒక్క ఈగతో కూడా సమానం కదా ఆ ఇత్తులు. ఆ ఇత్తులు తినుకుంటే ఆ పావురం ఎంజాయ్ చేస్తుంటుంది, రాజు ఆ ఈగలతో వ్యాపారం చేస్తుంటాడు. సేమ్ బీజేపీ కూడా గట్లున్నది. అందుకని ఆలోచన చేయరు ప్రజలు, మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది.